US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. సమ్మె అయితే మొదలైందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. జూనియర్ డాక్టర్స్ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మాకు వసతులు లేవు, అదేవిధంగా స్టైఫండ్ అంటే మాకు ఏదైతే వేతనాలు ఇస్తున్నారో అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఎటువంటి సెక్యూరిటీ కానీ మాకు ప్రాపర్ రికగ్నైజేషన్ లేదు అని చెప్పి జూనియర్ డాక్టర్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజుల నుంచి మీరు సమ్మెకు దిగారు. అసలు ప్రధాన కారణం ఏమై ఉంది? మీ సమస్యలు ఏంటి? ప్రభుత్వం కోసం మీరు ధర్నా చేయడం అయితే జరుగుతుంది, చెప్పండి. ఫస్ట్ నిన్నటి నుంచి జరగట్లేదండి స్ట్రైక్ నోటీస్ అనేది. లాస్ట్ 1 మంతే ఇచ్చాము, హెల్త్ మినిస్టర్ సార్కి ఇచ్చాము, డిఎంఈ మేడంకి ఇచ్చాము. మెయిన్ డిమాండ్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి, ఈ ఇయర్ జనవరి నుంచి మెయిన్గా చేసే డిమాండ్ ఏంటంటే స్టైపెండ్స్ ఇస్తున్నారు. మా మనీ మాకు వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది? రెగ్యులర్గా రాని స్టైపెండ్ ఇచ్చినా ఏం లాభం? అప్పులు లేసి అన్ని చేసినప్పుడు ఒక 2-3 మంత్స్ తర్వాత ఒక మంత్ స్టైపెండ్ ఇస్తే ఎవరికి లాభం? ఇచ్చేదేదో రెగ్యులర్గా ఇవ్వచ్చు కదా, ఎవ్రీ మంత్ 10th లోపు ఇచ్చేయచ్చు కదా. ఈ మంత్ కాకుండా 3 మంత్స్ తర్వాత ఇచ్చి అది కూడా ఓన్లీ 2 మంత్స్ ఇస్తారు. అట్లా వేస్తే ఎవరికి ఉపయోగం? ఎట్లాగో ఇచ్చేదే ఇచ్చినప్పుడు రెగ్యులర్గా ఇవ్వాలని ఒక డిమాండ్. ఇంకా స్ట్రైక్ నోటీస్ ఇస్తేనే స్టైపెండ్ వస్తుంది. ఒక 1 డే ముందన్నా, ఆ రోజన్నా. నిన్న స్ట్రైక్ చేసి నిన్న నైట్ 11:30కి పడింది మాకు. అంటే మీరు ఏ మంత్లో స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఆ మంత్ మాత్రమే పడుతుంది? ఆ మంత్ కాదు, ముందు మంత్ పడుతుంది. ముందు మంత్ అది కూడా 3 మంత్స్ తర్వాత స్టైపెండ్ పడింది అనుకోండి. ఒక మార్చ్, ఏప్రిల్ స్టైపెండ్ పడాలి మాకు. ఇప్పుడు మేము ఏప్రిల్ మంత్లో స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. అప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో పడింది మాకు స్టైపెండ్ అనేది. స్టైపెండ్ ఇష్యూస్, రెగ్యులరైజేషన్ అనేది ఒక మెయిన్ డిమాండ్. ఇంకొకటి హాస్టల్ ఫెసిలిటీస్. ఎందుకంటే పీజీ స్ట్రెంత్ పెరిగింది, యూజీ స్ట్రెంత్ పెరిగింది. అప్పుడు 150 నుంచి 200 అయింది యూజీ స్ట్రెంత్, 200 నుంచి 250 అయింది. కానీ బిల్డింగ్ మాత్రం ఒకటే ఉంది. ఆ బిల్డింగ్ క్యాన్ ఇట్ అకామిడేట్ ద 250 స్ట్రెంత్? హాస్టలర్స్ ఎక్కువైపోతుంది. నేషనల్ వైడ్ ఎంట్రన్స్ కాబట్టి అన్ని స్టేట్స్ నుంచి పిల్లలు వస్తున్నారు. అప్పట్లో అంటే డే స్కాలర్ స్ట్రెంత్ సిటీలో ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు హాస్టల్స్ ఉన్నా లేకపోయినా సరిపోయేది. ఇప్పుడు నేషనల్ వైడ్ ఎంట్రన్స్ అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది కాంట్ అకామిడేట్. ఈవెన్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఒక సింగిల్ రూమ్లో 3 మెంబర్స్ని పెట్టి డార్మెటరీస్లో ఫిల్ చేసి, ఒక ప్లే రూమ్స్, రిక్రియేషన్ రూమ్స్లో కూడా పిల్లల్ని పెట్టి క్రౌడెడ్ చేసి వాళ్ళు చదువుకోవడానికి లేదు, ఉండడానికి లేదు, సరిగ్గా పడుకోవడానికి. అంత 40 మెంబర్స్ ఉండే డార్మెటరీలో ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది, ఎలా ఉంటారు? తను ఉండలేరు కదా. హాస్పిటల్లోనే చాలా ప్రైవసీ ఉంటుంది. ఒక వార్డ్కి, పేషెంట్కి ప్రైవసీ ఉన్నప్పుడు ఒక డాక్టర్కి ప్రైవసీ లేదు. అక్కడ చదువుకోవడానికి లేదు, ఉండడానికి లేదు, పడుకోవడానికి లేదు. అదొక మెయిన్ డిమాండ్, ఫెసిలిటీస్ లేదనేది. పీజీ హాస్టల్లో కూడా అలానే ఉంది. జూనియర్ డాక్టర్స్కి కూడా ప్రాపర్ రికగ్నైజేషన్ లేదు అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు, దాని మీద ఏమంటారు? లేదు, ప్రాపర్ రికగ్నైజేషన్ లేదని ఆరోపణ లేదండి. వీఆర్ రికగ్నైజ్డ్. కాకపోతే ఏంటంటే మాకు ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వర్క్ ప్లేస్లో వాటిని అడ్రస్ చేయమని ఒకటి అంటున్నాం. మేము వీఆర్ లిటరలీ ఫేసింగ్ దీస్ వర్క్ ప్లేస్ ఇష్యూస్ లాంగ్ బ్యాక్. ఇప్పుడనే కాదు, ఇది కొత్త డిమాండ్ ఏం కాదు, ముందు నుంచి ఉంది. ప్రతిసారి మేము చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వీక్ కూడా మీరు నల్ల దుస్తులు వేసుకొని ధరించి కూడా మీరు ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఏమైనా చెప్పారా? మరి నిన్నంతా మీరు ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఏదన్నా మీకు రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? యాక్చువల్లీ మేము దీని గురించి 1 వీక్ ముందే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లైక్ డిఎంఈ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా వెళ్ళబోతున్నాము, బుధవారం తారీఖు నుంచి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మా సూపరింటెండెంట్స్కి. ఆ తర్వాత గురువారం నుంచి ఏదైతే ఉందో, మొదటి రోజు నల్ల బ్యాచ్ పెట్టుకోవడం జరిగింది, 2వ రోజు నల్ల దుస్తులు జరిగింది, 3వ రోజు నల్ల గంతలు కట్టుకొని మా వినూత్న ప్రదర్శన ఏదైతుందో చేయడం జరిగింది. ఆ తర్వాత సోమవారం నుంచి అంటే నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఓపీ సేవలు, ఎలక్టివ్ సేవలు, ఈ వార్డ్ సేవలు ఇవి ఒక్కటి బాయ్కాట్ చేసి క్యాజువాలిటీ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎమర్జెన్సీ ఆపరేషన్ సర్వీసెస్ ఇవి మాత్రం చేస్తున్నాము. అదేవిధంగా మీ సమస్యలను తక్షణమే ఒకవేళ సాల్వ్ చేయకపోతే మీరు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మేము ఇప్పటికైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి డిఎంఏ మేడం కూడా కొన్ని అష్యూరెన్స్ ఇస్తున్నారు. కానీ అది ఆన్ పేపర్ వచ్చి మాకు ఇప్పుడు హాస్టల్స్ ఇష్యూస్ కానీ, కేఎంసీ రోడ్స్ కానీ అవి కార్యరూపం దాల్చుకునే వరకు మేము ఈ స్ట్రైక్ కొనసాగాలని మేము చూస్తున్నాము. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇది ఓపీస్ ఇప్పుడు బహిష్కరించాము, కానీ నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ లేకపోతే ఎమర్జెన్సీస్ కూడా ఆఫ్ చేయాలని చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్ టు us. We are not going against the government since they are positive. కేవలం మీ సమస్యలు మాత్రమే మీరు తెలుపుకుంటున్నారు.
సమస్యలు తీర్చుదామని రెడీగా ఉన్నారు. కానీ అవి ఆన్ పేపర్ వచ్చి అది ఇప్పుడు హాస్టల్స్ బిల్డింగ్ శంకుస్థాపన అవ్వడము, కేఎంసీ రోడ్స్ స్టార్ట్ అవ్వడము, అవి స్టార్ట్ అవుతే వీఆర్ రెడీ టు కాల్ ఆఫ్ ద స్ట్రైక్. దెర్ ఈస్ నథింగ్ లైక్ మేము కంటిన్యూ చేస్తాము అనేది ఏం లేదు. ఒకవేళ గవర్నమెంట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే బేసిక్ ఇప్పటి వరకు అయితే మంచి రెస్పాన్సే వస్తుందండి గవర్నమెంట్ నుంచి. ఇంకా కూడా చిన్న ఇష్యూస్ అనే అంటున్నారు. సో ఆ చిన్న ఇష్యూస్ అనేది ఆ పర్టికులర్ శాంక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి హాస్టల్ బిల్డింగ్స్ గురించి కానీ, కేఎంసీ బిల్డింగ్స్ గురించి కానీ, బస్సెస్ గురించి కానీ శాంక్షన్ ఆర్డర్ చిన్న అమౌంట్, అది గవర్నమెంట్ దాన్ని ఇంకా ఈ సమ్మె ఉధృతం చేసే వరకు చేస్తుందని కూడా మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేము. ఏదైనా కానీ ఎమర్జెన్సీస్ని ఎఫెక్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే ప్రస్తుతానికి ఎప్పటికీ లేదండి. అదేవిధంగా ఈ స్టైఫండ్ వల్ల చాలా మందికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే ఏదైతే ఆ మినిమల్ అమౌంట్ అయినా కూడా అది చాలా ఇంపార్టెంట్ అని కూడా డాక్టర్స్ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన నిన్న టాక్స్లో జరిగిన దానికైతే కొంచెం చాలా వరకు పాజిటివ్ అయిందండి స్టైఫండ్స్ గురించి. ఇంతకుముందు ఈ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం దాన్ని బడ్జెట్ రిలాక్సేషన్లోకి యాడ్ చేశారు. సో ఆ బడ్జెట్ రిలాక్సేషన్లో యాడ్ చేయడం వల్ల బడ్జెట్ ఎక్కడ వేరే దానికి ఉన్నా కానీ పూల్ చేసి దీనికి ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. సో బడ్జెట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం రాకుండా అదొకటి పాజిటివ్గా వెళ్ళింది. ఇంకొకటి మేజర్ ఇష్యూ అనేది డిపార్ట్మెంట్స్ నుంచి అటెండెన్స్ రావడం కూడా ఉంది. సో దాని గురించి కూడా సపరేట్ సర్క్యులర్ తీశారు డిఎంఈ మేడం నిన్న. 3వ తారీఖు వరకు ఖచ్చితంగా అటెండెన్స్ వచ్చేసేయాలి డిఎంఈ ఆఫీస్ కానీ. సో దాన్ని ప్రాసెస్ చేసి 10th వరకు మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తామని కూడా దాని గురించి కూడా హామీ ఇచ్చారు. సో స్టైఫండ్స్ గురించి అయితే కొంచెం పాజిటివ్ బ్రేక్ త్రూనే ఉంది. అది కూడా బడ్జెట్ డైరెక్ట్ డిఎంఈ మేడం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసారు. ఎట్లయినా కానీ ఫైనాన్స్ అప్రూవల్ కావాలి, కాకపోతే బడ్జెట్ రిలాక్సేషన్లో యాడ్ చేయడం వల్ల ఆ ఫైనాన్స్ అప్రూవల్ అనేది తొందరగా వస్తుంది అన్నట్టు అంటున్నారు. కాకపోతే 1 నెల స్టైఫండ్ వచ్చిన తర్వాతనే ఎంతవరకు అది అవుతుంది, కార్యరూపంలో ఉందన్నది తెలుస్తుంది. ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఒకవైపు 1 కాదు 2 కాదు, హాస్టల్ వసతులు లేవు, స్టైఫండ్ ఇవ్వట్లేదు, దాని తర్వాత కొత్త బిల్డింగ్ కావాలి మాకు, హాస్టల్లో కూడా చాలా మందిని ఎక్కువ మందిని పెడుతున్నారని ఇన్ని అనేక ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు. ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అంటే మా ప్లాన్లో ఏ విధంగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా అవుతుందనే వీఆర్ నాట్ దాట్ పర్టికులర్ అబౌట్ ఇట్, బట్ there should be action. అంటే ఈ ఇన్యాక్షన్లో we have been waiting for almost 12 or 13 years and we have been adjusting with whatever possible. కానీ not just about money, stipend రావడం అది కూడా one of the problems, but from the way they are approaching it, I guess కొంచెం బెటర్ అవుతుంది అది. బట్ అది ఎంతవరకు ప్రామిస్ చేస్తారు, ఎట్లా ఉంది, బేసింగ్ ఆన్ వాట్ గవర్నమెంట్ సేస్ మనకి ఫర్దర్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ మా వసతుల గురించి మాట్లాడడం కంటే ముందు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ హాస్పిటల్ గురించి మాట్లాడినామంటే, మేము న్యూరో సర్జరీ రెసిడెంట్స్. సో మా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ రన్ అవ్వాలంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం యూ నీడ్ ఏ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ టు ట్రీట్ మైనర్ ట్యూమర్స్ విత్ ఇన్ ద బ్రెయిన్. ఆ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ సిన్స్ లాస్ట్ 9 months వర్క్ చేయట్లేదు. మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ట్రైడ్ టు గెట్ ఇట్ త్రూ వేరియస్ వేస్. ముందు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ చెప్పారా అధికారులకి ఇటువంటి వసతులు లేవు, లేకపోతే మాకు ఇవన్నీ లేవు అని చెప్పారా? దేర్ వర్ మల్టిపుల్ అటెంప్ట్స్ అట్ బ్రింగింగ్ దట్ ఆపరేటింగ్ మల్టిపుల్ చిన్న విషయాలు ఎక్విప్మెంట్ గురించి కూడా చెప్పారు, బట్ ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ దేర్ వాస్ నెవర్ ఏ వర్డ్ సేయింగ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అట్ దిస్ టైమ్ ఫ్రేమ్. అంటే ఈ 4 నెలల్లో రాబోతుంది, మేము ట్రై చేస్తాం సార్ అని చెప్తారు మేము కలిసినప్పుడల్లా. మేబీ రెస్పెక్ట్ ఆన్ డాక్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, కానీ వర్క్ అయితే ఎప్పుడు అవ్వలేదు. దే నెవర్ సైడ్ ఇది కుదరదు అని. మీకు ప్రాక్టీస్కి కూడా ఇబ్బందులు అవుతుంటాయి. మా ప్రాక్టీస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ అండ్ ద లెర్నింగ్ కర్వ్ వీ గెట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్. ఇప్పుడు నేను ఇక్కడ మా ప్రొఫెసర్స్ అందరు దే ఎక్స్ట్రీమ్ స్కిల్ఫుల్ సర్జన్స్. ఇప్పుడు ఆ సర్జన్స్కి వాళ్ళ ఎబిలిటీస్ని యూజ్ చేయడానికి అవసరమైన బేసిక్ ఎక్విప్మెంట్ లేకపోతే, మైక్రోస్కోప్ ఇస్ ఎ వెరీ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూరో సర్జరీ ఒకటి. అంత బేసిక్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ గురించి చిన్న చిన్న విషయాల గురించి వదిలేసి ఉన్న వాటిలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అది లేదు. ఇప్పుడు అది లేదు అని నోటీస్ చేసి దాన్ని ఎంత ఫాస్ట్గా ఎస్కలేట్ చేసి తెప్పియాలనే ఆలోచన వదిలేసి ట్రై చేద్దాము, ఎలక్షన్ కోడ్, ఫండ్ రావాలి, నెక్స్ట్ ఫండ్, అట్లా మల్టిపుల్ టైమ్స్ నెగ్లిజెన్సీ అని చెప్పొచ్చా? వీ కెన్ సే దట్. అంటే నెగ్లిజెన్స్ అనలేము, బట్ ఇట్ వాస్ నాట్ క్లియర్లీ లుక్డ్ ఇంటూ. అంటే చెయ్యాలి, ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయాలనే ఫోర్స్ కదా, ల్యాక్ ఆఫ్ నెగ్లిజెన్సీ అంటారు దాన్ని ఆల్మోస్ట్.
సో దట్స్ వన్ థింగ్. అండ్ అది కాకుండా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద వసతుల గురించి ఆలోచిస్తున్నట్టే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాత్రంతా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. ఎవ్రీ 5th డే ఆర్ 4th డే 36 hour షిఫ్ట్. అంటే ఈరోజు పొద్దున్న వచ్చిన డాక్టర్ మార్నింగ్ 9 o'clock డ్యూటీకి వచ్చిన డాక్టర్ రేపు సాయంత్రం 6 o'clock ఇంటికి వెళ్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ నెంబర్. అంతసేపు వర్క్ చేసే డాక్టర్కి నైట్ డ్యూటీ చేసేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఒక 5 minutes వాష్రూమ్కి వెళ్ళి రావడానికి క్లీన్ వాష్రూమ్స్ ఉండవు. అక్కడే హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో రూమ్స్ దొరికితే వాళ్ళు మేబీ దే కెన్ గో బ్యాక్ అండ్ జస్ట్ ఫ్రెషన్ అప్ అండ్ కమ్ ఫర్ ఎ 5 minutes or 10 minutes. అట్లా వేరియస్ థింగ్స్ దే హ్యావ్ బీన్ పుట్టింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అడ్రెస్డ్ ప్రాపర్లీ. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఒకవైపు ప్రభుత్వానికే కానీ ప్రజలకే కానీ ఏం చెప్తారు? So we are not asking for anything luxurious. We are asking what we are supposed to have, and we are asking for the benefit of the people who are going to get treated here in the hospital. But there is nothing else in there for us. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఒకవైపు జూనియర్ డాక్టర్స్ అందరూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు, కేవలం మాకు వసతులు కల్పించాలని అడుగుతున్నాం. ఈ స్ట్రైక్ అంతా కూడా పూర్తిగా మాకు బేసిక్ ఎక్విప్మెంట్ కూడా లేదు మా దగ్గర. అట్లీస్ట్ ప్రజలకి, ఇక్కడ వచ్చే ప్రజలకి మేము ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మా దగ్గర ప్రాపర్ వసతులు లేవు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అదే కాక కొత్త బిల్డింగ్లే కానీ, మాకున్న హాస్టల్ వాష్రూమ్సే కానీ, లేకపోతే బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్గా లేదు. వాష్రూమ్స్ నీడే కానీ, లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ మాకున్నాయి. స్టైఫండ్ ఇవ్వకుండా, వసతులు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. జూనియర్ డాక్టర్స్లకి ఎంత మీరు రిలీఫ్ ఇస్తే అంత బాగా మేము పనిచేయగలుగుతామని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా గత 2 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, తక్షణమే మాకు జస్టిస్ జరగాలి, మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్ట్రైక్ చేయడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో పెద్ద రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.